కడప ఎంపీగా 3 పార్టీల నుంచి ముగ్గురు ఎవరు గెలవబోతున్నారు? నాకు తెలిసి ఎక్కువ అవకాశాలు భూపేశ్ రెడ్డికి ఉన్నాయి. ఎందుకంటే ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా అన్నా చెల్లెళ్ళే కదా, ప్రతి నియోజకవర్గంలో కొంచెం చీల్చేదానికి అవకాశం ఉంది ఆమె. అట్లా చీల్చినప్పుడు కొంత చీల్చినా కూడా ఆటోమేటిక్గా భూపేశ్కి అవకాశం ఉంటుంది కదా, టీడీపీకి అవకాశం. ఇప్పుడు కాంగ్రెస్కి సపోర్ట్ చేయని అంటున్నారు కదా, టీడీపీకి కూడా. టీడీపీ కడపలో కాంగ్రెస్కి సపోర్ట్ చేయండి టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు. టీడీపీ వాళ్ళు కాంగ్రెస్ విజయమని చెప్పలేదు, అట్లా చెప్పలేదులేండి. అట్లేం చెప్పారు, అట్లా చెప్తే పబ్లిక్ టాక్ వచ్చే పార్టీలకు వాల్యూ ఉండదు. ఉన్నాయంటారా వాల్యూ పార్టీలకి? ఉన్నాయండి, కానీ బయటపడడం లేదు ఎవరు కూడా. ఏదో ఏ మనిషి కూడా వ్యక్తిగతంగా చెప్పుకుంటున్నాడే కానీ ఎవరు వాంటెడ్లు వచ్చేసి ఇది పక్క అనేది చెప్పలేము. పులివెందులు తెలుసు మీకు? తెలుసు. పులివెందులు ఎవరు గెలుస్తారు అనుకున్నారు? పులివెందుల తగ్గచ్చు కానీ మెజార్టీ అవినాశే వస్తుంది. ఇదే పులివెందులు ఏది ఎమ్మెల్యేకే అది మనం చెప్పలేదేమో, చెప్పకూడదు కూడా. ఇప్పుడు ఎంత చెప్పారుగా, ఎందుకంటే అది మనకు అక్కడ తెలియదు, అక్కడ జనం పబ్లిక్ టాక్. ఇక్కడైతే ఏదో చెప్పగలుగుతాం కానీ పులివెందులది మనం ఎట్లా చెప్పగలుగుతాం. కడప ఎంపీకి ఎవరు గెలుస్తారు? చెప్పు. అవినాశ్ వస్తారులే కానీ అన్ని ఎవరు చెప్పుకునే వేస్ట్, చెప్పుకోవడం వేస్ట్, మాట్లాడే వేస్ట్. ఎందుకు ఆయన వస్తారంటే ఎందుకు రాజశేఖర ఫ్యామిలీకి పెట్టను కూడా కడప ఎవడు నిలబడినా కూడా ఇంతే కదా. ఇప్పుడు షర్మిల గారు కూడా రాజశేఖర ఫ్యామిలీ కదా కావచ్చు, ఎక్కడో పోయింది కదా. నేను ఆ బిడ్డ తెలంగాణ బిడ్డను అది ఇది అని చెప్పాను కదా, మళ్ళీ ఇక్కడికి వచ్చి అంటే ఇప్పుడు కడప బిడ్డ కదా అది. అంటే ఎక్కడ పోతే అక్కడ అవుతుందా, ఎక్కడ పోతే అక్కడ అవుతుందా? మహిళ కదా కావచ్చు. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటే పెళ్ళినాక మీ ఇంటి కోడలు అవుతుంది కానీ వాళ్ళ ఇంటి బిడ్డ కాదు కదా, అంతే కదా. అన్నా చెల్లెలు అనుబంధం కదా, తండ్రి తల్లి కూతురు. అన్నా చెల్లెని బయటకు వస్తే పార్టీలు డివైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఒకే పార్టీలోనే ఇద్దరు పోటీ చేస్తాను కదా. మీ అభిప్రాయం ఏంటి అసలు దేని గురించి? ముగ్గురు గురించి. అవినాశ్ గెలుస్తాడు. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేసే అభివృద్ధి గారు కనిపించలేదా? కళ్ళకి కనిపిస్తుంది కదా, మనకు కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది కదా. కంపెనీలో వచ్చినాయా? కొప్పటి సజ్జలేకి పోయి చూడండి, ఒక్కసారి కొప్పటి సజ్జలేకి పోయి చూడండి ఎలా ఉంటుందో క్లైమేట్. ఇప్పుడు 14 ఏళ్ళు వాడు పరిపాలన చేసినాడు, జగన్ వచ్చి 5 ఏళ్ళు అయిపోయింది. 5 ఏళ్ళకి అన్ని కావాలంటే కావు కదా. విభజిత ఆంధ్రప్రదేశ్ కదా, ఆదాయం లేదు, సోర్స్ లేదు, ఏదైనా చేసుకోవాలి కదా. ఇప్పుడు పుట్టానే పెద్దోళ్ళం కాదు కదా, టైం పడుతుంది కదా దేనికైనా కూడా. ఏంది ఎంపీకి ఎవరు గెలవబోతున్నారు? ఎంపీగా భూపేష్. ఎందుకు? అవినాష్ రెడ్డికి ఎందుకు గెలుస్తాడు అంటే ఇప్పుడు అందరూ కొంచెం హవా నడుస్తుంది, అవినాష్ రెడ్డి అని, వైఎస్ఆర్సీపీ అని, జగన్మోహన్ రెడ్డి చేసినోడు ఎట్లా గెలవాలని, హత్య చేసినోడు ఎట్లా గెలుస్తాడు? మీకు తెలుసు చేశాడు. ఎట్లా? రాష్ట్రం మొత్తం తెలుసు కదా, రాష్ట్రం మొత్తం తెలుసు ఎవరు లేపేశారు బాబాయ్ని. అవునా? మరి ఎక్కడో జనాలు మరి అదేం కాదు అందరూ తెలుసు, బయటికి చెప్తారు పైకి అంతే. ప్రతి ఒక్కరు తెలుసు ఎవరు లేపేసి. ఆయన అది చేసి మీకు మొత్తం తెలుసు, రాష్ట్రం మొత్తం కదా, ఈ జిల్లా ఊరు చెప్పండి. ముద్దాయిగా కూడా తెలుసు. ముద్దాయి అతనే జైలు మీద ఉన్నాడు, బయట బెయిల్ మీద తిరుగుతున్నాడు బయట. మరి ఇప్పుడు ఎందుకు మరి సిఐడి మీరు కేసులు రాకపోవడానికి ఎందుకు ఫోర్స్ చేయలేదంటారు? జరుగుతున్నాయి కదా, మీరు ఎందుకు అడ్డుకోలేదు ఇక్కడ జిల్లా వాసిగా? ఎవరు ఆల్రెడీ జరుగుతున్నాయి కదా కేసులు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నాడు, బెయిల్ మీద జరుగుతున్నాయి, వాయిదాలు జరుగుతున్నాయి కదా, ఎందుకు జరగట్లేదు? మరి షర్మిల కూడా పోటీ చేస్తుంది ఇక్కడ, మరి ఆమెకి ఏమన్నా ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి? ఓట్లు ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. ఏ రకంగా? ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ కదా. కానీ ఇక్కడ లేదు కదా, తెలంగాణ వెళ్ళిపోయారు ఆవిడ. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు మొన్నటి వరకు, మళ్ళీ అక్కడికి వచ్చి పోటీ చేసి ఎవరు వేస్తారు ఓట్లు అని అంటున్నారు. ఎవరు? ఆమె రాజశేఖర రెడ్డి మొన్నటిదాకా ఏపీలోనే కదా ప్రచారం చేసిపోయింది కదా. అన్నా కడప ఎంపీకి ఎవరు గెలవబోతున్నారా? ఎంపీగా అవినాష్ రెడ్డి గెలుస్తాడని అంతా అనుకుంటున్నారు. ఎందుకన్నా? ఎందుకన్నా అంటే వాళ్ళ చరిస్మా జరుగుతుంది, ఖచ్చితంగా గెలుస్తాడు. మరి కొంచెం హత్య అది అని చెప్పేసి కొంచెం నెగిటివ్ గా కనెక్ట్ అయింది, మరి విషయం ఏమైనా ఇబ్బంది కలవా? నెగిటివ్ పాజిటివ్ అన్ని కాదు బ్రదర్, ఇక్కడ కడప అంతా జగన్కే ఫేవర్గా ఉంటుంది. ఇవన్నీ కడప జిల్లా మటుకు దానికి మనం ఏం చెప్పలేం, గెలుస్తాడు అంతే. దానికి ఇట్లా పోకడలు ఆ పోకడలు ఈ పోకడలు అన్నీ ఎవరికి తెలియదు. ఖచ్చితంగా ఎంపీగా ఆయన గెలుస్తాడు అవినాష్ రెడ్డి. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి షర్మిల గారు కూడా వస్తున్నారు. షర్మిల వచ్చినా ఇప్పటికెప్పుడు అంటే కష్టము, ముందు నుంచి లేరు కదా. ఇప్పుడు మధ్యలో వచ్చి మాకు ఓటు ఏంటంటే ఎవరు అదే ఫ్యామిలీ కదా, అదే ఫ్యామిలీ అయినా కానీ ముందు నుంచి ఉండాలి కదా. అదే వైఎస్ఆర్ గారు బిడ్డగా. కరెక్టే నువ్వు చెప్పేది పాయింటే, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడైతే ఏముండదు, ఇప్పుడు ఇట్లే కంటిన్యూ ఉంటే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. 29 వరకు. మరి కాంగ్రెస్ ఇక్కడ కొంచెం ఫేవర్ ఉంటుందని విన్నాం. ఏముండదు, కాంగ్రెస్ ఏముండదు, అసలు ఓట్లే పడవు కాంగ్రెస్. అవునా? టీడీపీ సపోర్ట్ చేస్తుందంటే ఇక్కడ కడపలో కాంగ్రెస్ కి. టీడీపీ సగము, వైఎస్ఆర్ కాంగ్రెస్ సగం వస్తాయి కానీ కాంగ్రెస్ ఓట్లే పడవు. అవునా? మరి ఇప్పుడు ఎంపీగా గెలవడం కష్టం అంటారా? అసలు రారు, ఛాన్సే ఉండదు నాకు తెలిసి, డిపాజిట్ కూడా రాదు. మరి భూపేష్ రెడ్డి టీడీపీ నుంచి
అదైతే మనకైతే ఐడియా లేదు, ఆ మనిషి గురించి మనకు తెలియదు పెద్దగా, ఆయన ఎవరో ఎవరు తెలీదా? నాకైతే ఐడియా లేదు. ఓకే, ఎంపీగా అవినాష్ రెడ్డి వస్తాడు. అవినాష్ రెడ్డి వస్తాడు అంతే, ఇంకా ఏం మాట్లాడాలి. గవర్నమెంట్ ఫామ్ చేసేది ఎవరు? అదైతే స్టేట్ లో అయితే చెప్పలేము గురు, అవునా? స్టేట్ లో అయితే చెప్పలేము. ఈ జిల్లా వరకు ఓకే, ఫ్యాన్ వరకు ఓకే అదేనా? అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏం అవకాశాలు ఓటు వేసి ఎలక్షన్ అయ్యే వరకు చెప్పలేము. ఇప్పుడు ముగ్గురు ఉన్నారు పోటీలో. కరెక్టే, పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఏంటా ఘోరం ఏంటి? ఘోరం ఏమిటంటే ఇంతకుముందు ఉండే ఎంపీ అవినాష్ రెడ్డి గారు మన గడపకు చూసిన వాళ్ళు చాలా తక్కువ, ఈ ప్రాంతంలో కానీ ఏ ప్రాంతంలో కానీ. రెండోది వచ్చి ఇప్పుడు వైఎస్ గారి కూతురు షర్మిల గారు నిలబడినారు. పరిస్థితులు ఎటువైపు వేస్తాయో తెలియదు, ఓటింగ్ అయ్యే వరకు చెప్పలేం. టీడీపీ మరి భూపేష్ రెడ్డి అవకాశాలు అదే ఏది అనేది చాలా ఘోరంగా ఉన్నాయి, చెప్పలేము. గడపది అసెంబ్లీ టికెట్ కూడా అట్లే ఉండాలి, ఎంపీది కూడా అట్లే ఉండాలి. చాలా హోరాహోరీగా పోటీ ఉంటుంది, దగ్గరలో గెలుపు ఉంటుంది. ఎవరికి ఉంటుంది అనుకుంటున్నారు? అదే 60 నుంచి 70% దగ్గర. మీరు ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ సర్వే చేసింది, అప్పుడు మేము చెప్పిన ఇంటర్వ్యూ అప్పుడు గుర్తుకు వస్తుంది మీకు. అంటే ఎవరికి దగ్గరగా ఉంటుంది అనుకుంటున్నారు? 3 వైపులా ఉండాలి. ముగ్గురికి గెలవరు, బరువు ఎట్లా మారుతుందో ఒక రోజులో మారవచ్చు, ఓటింగ్ శాతం మార్చచ్చు. అంటే ఇక్కడ మరి కాంగ్రెస్ నుంచి షర్మిల వస్తుంది, వచ్చే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి, గెలిచే అవకాశాలు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏంటో నమ్మకం ఏంటి? నమ్మకం ఏమిటంటే వ్యతిరేకం ఎక్కువ ఉండాలి. ఎవరికి? వైఎస్ఆర్సీపీలో ఈయన ఎవరు ఎంపీ గారు ఉన్నారు కదా, ఆయన పైన వ్యతిరేకం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే నియోజకవర్గంలో పర్యటించాలా, వాళ్ళ సమస్యలు వినాలా, ఏదైనా ఉన్నా కానీ. ఆయన వివేకానంద రెడ్డి ఉండేటప్పుడు ఎక్కడి నుంచైనా పోనీ, పులివెందలని కాదు ఏ ప్రాంతం నుంచే పోనీ అసెంబ్లీలో కానీ వింటా ఉన్నారు, ఆ ఆఫీసుల కాడ వచ్చి మాట్లాడి చేపిస్తా ఉన్నారు, మేము చూసినాం ప్రత్యేకంగా. రాజశేఖర రెడ్డి గారి మాట కాదు, వివేకానంద రెడ్డి గారి మాట చెప్తున్నారు. అందుకు ఆ పరిస్థితులు ఏమవుతాయి ఏమనేది మేము చెప్పలేము. ఓటింగ్ అయిన తర్వాత అది వివరాలు బయటికి వచ్చేస్తాయి. అందాజు ఉంటుంది కానీ పరిస్థితులు అప్పడంలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు సర్వే చేసిన ప్రకారము మామూలుగా మీకు ఎలక్షన్ నామినేషన్ టైం ఇచ్చినాడు చాలా తక్కువ, మళ్ళీ ఓటింగ్ ఇది ఉండాలి. ఓటింగ్ వేసేటప్పుడు మీకు శాతం పెరిగిపోయింది అనుకోండి, ఏముండదు. మీకు నాకు 100 ఓట్లు తేడా ఉన్నా కూడా గెలుపు ఎవరి వైపు ఉండదు, అది మారిపోతుంది. అందుకు ఈసారి ఏం చేస్తారంటే పోలింగ్ 100% చేసేటట్టు కృషి చేస్తారు. 80% అయినా కూడా మేలే. మరి ఇప్పుడు అదే ఫ్యామిలీ నుంచి వస్తున్న షర్మిల గారికి టీడీపీ నుంచి కాంగ్రెస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేయండి అని చెప్పేసి అని బయట దానికి సపోర్ట్ చేస్తారు. వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం. ఎందుకంటే ఎప్పుడు ఎట్లా మారుతుందో ఏమో తెలియదు. ఇప్పుడు రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. వాళ్ళకు ప్రజలకు మేలు చేసేది చేస్తే ఏ పార్టీ అయినా కానీ ప్రజలు వాళ్ళ వైపే ఉంటారు. ఎందుకంటే ప్రజలు మధ్యతరగతి వాళ్ళు, దిగువ మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు. 70%, 30% అప్పర్ ఉండేది ధనికవంతులు. మధ్యతరగతి వాళ్ళు 40% ఉంటారు. వాళ్ళు ఎటువైపు మారితే అటువైపు ఇది ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చదువుకునే వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలుగా. నేను చెప్పలేనంటానులే కదా, నేను నా ఒక ఓటుతో ఇది కాదు. అది తెలుసా ఆయన చెప్పింది, MA గ్రాడ్యుయేషన్ నేను ఉర్దూ ప్లస్ తెలుగు రెండు వైపులు, మధ్యలో అరబిక్ అంటే ఖురాన్ ఇది నేర్చుకునేది కానీ చదివింది. కానీ మేము ఇది పని చేస్తున్నాము. మేము ఓసీ కాబట్టి పాయింట్లో మాకు ఉద్యోగం మిస్ అయింది, 4 సార్లు మిస్ అయిపోయింది. అదే చెప్పలేము, అది పరిస్థితి అంటున్నా. అది కడప ఎంపీ ఎవరు గెలబోతున్నారన్న ముగ్గురులో? అవినాష్ రెడ్డి రావచ్చు. ఎందుకంటే జగన్ వస్తే ఫ్యూచర్ బాగుంటుంది. జగన్ సంబంధికుడు ఆ పార్టీ గురించి ఉండడు కాబట్టి రావచ్చు. మరి ఇప్పుడు టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి షర్మిల, మరి వీళ్ళిద్దరికి పెద్ద పోటీ ఉండదంటారా? టీడీపీకి అసలు క్యాండిడేట్లే సరిగ్గా లేరు. ఇక్కడ క్యాండిడేట్లు సరిగ్గా ఉండరు. వైసీపీ గెలవచ్చు. స్టార్టింగ్ నుంచి ఉంటారు. మరి ఎంపీగా మళ్ళీ అదే ఫ్యామిలీ నుంచి షర్మిల కూడా పోటీ చేస్తుంది కదా, పార్టీ వేరైనా సరే ఆ సమయం సందర్భంలో చూడొచ్చు. ఇంకా షర్మిల అంటే ఇంకా వైఎస్ అభిమానం మీద ఏమన్నా పోవచ్చు. పబ్లిక్ కొట్టచ్చు షర్మిల కూడా. ఇక్కడ ఫైట్ ఎలా ఉంటుంది? షర్మిల కూడా ఫైట్ బాగా ఇస్తుంది, గట్టిగా ఉంటుంది. కొట్టచ్చు 99%. ఇక టీడీపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కడప వరకు ఎంపీగా, టీడీపీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే కడప వరకు ఎంపీ స్థానం రాదు. టీడీపీ రాదు. అంటే సపోర్టింగ్
షర్మిలకు సపోర్ట్ అని చేస్తుంది. లేదు లేదు లేదు, అది సపరేట్, ఇది సపరేట్, సపోర్టింగ్ ఏమి ఉండదు. వైఎస్ పేరు మీద గెలిచేస్తాయి, వైఎస్ బిడ్డ కాబట్టి గెలిచే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కొన్నేళ్ల నుంచి మనకు వైఎస్ఏ ఇక్కడ ఎంపీ ఎమ్మెల్యే, ఆయన అదే రాజ్యం ఇక్కడ కడప. దాని గురించి ఆ అభిమానంతోనే అవినాష్ రెడ్డి గెలిచింది కూడా. ఇంకా వైఎస్ కూతురే కాబట్టి ఏమన్నా ఛాన్సెస్ 99% అవినాష్ రెడ్డికి కూడా వెనకాల వేసేయచ్చు, కొట్టే కొడుతుంది. కావాలనే వస్తుంది పోటీ వాళ్ళ అన్నకి వ్యతిరేకంగా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. వాళ్ళ అభిప్రాయం, వాళ్ళ కుటుంబం భేదాలు అవి మనకు ఎన్ని అవసరం లేని మాటలు. అది కూడా ఒక పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇది వేరే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఉండొచ్చు, రావచ్చు, ఆమెనే రావచ్చు. ఎట్లా ఉందన్న డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా ఉన్నాయా కడపలో సిటీ వరకు? బాగానే ఉందండి. వైఎస్ జగన్ పాలన చాలా బాగుంది. బాగుందంటే ఎట్లా అంటే మనకు ఇంతవరకు ఏ సీఎం చేయలేదు. ఆయన కూడా స్టేట్ డిఫరెంట్, వేరే స్టేట్ అయినా కూడా అప్పుల్లో స్టేట్ ఉన్నా కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాడు. ఏమంటే ఆయన వాగ్దానాలు ఎక్కువ ఇచ్చినాడు కాబట్టి వాళ్ళకు లెక్కలు ఇవ్వాలా కాబట్టి కొంచెం స్టేట్ డెవలపింగ్ కాలేదు. నెక్స్ట్ ఏమన్నా రావచ్చు, డెవలప్ అవ్వచ్చు. జగనే రావాలా, అంజద్ బాషా ఎమ్మెల్యే రావాలా. మీరు గెలిపించుకుంటారు, మన ఒక్కరితో ఏం కాదు, అందరూ వేయాలా? నా వర్గంతో ఏం కాదు. ప్రతి వర్గం కలిస్తేనే గెలుస్తాడు. ఒక కులంతో రాడు నాయకుడు. ప్రతి కులస్తుడు ఓటు వేస్తేనే నాయకుడు అవుతాడు. ఒక కులంతో, ఒక వర్గంతో ఎవ్వరు గెలిచలేరయ్యా. అన్న ఇప్పుడు సంక్షేమ పథకాల మీద మీ అభిప్రాయం ఏంటి? బాగానే ఉన్నాయి, సంక్షేమ పథకాలు బాగున్నాయి. నెక్స్ట్ టైం ఏమన్నా చూడాలి ఇంకా జగన్కు. ఇప్పుడు వరకు ఆయన చెప్పిన వాగ్దానాలు, నవరత్నాలు కొంచెం కొంచెం చేసినాడు. నెక్స్ట్ టైం ఏమన్నా ఇంకా ఇంప్రూవ్మెంట్ అతనే వస్తే బాగుంటుంది. అతనే వస్తే ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు స్టేట్కు, అంతే. ఇంకా ఏం టీడీపీకి అంటే ఇంకా ఫ్యూచర్ లేదు టీడీపీకి. ఆ సీఎం లేడు, ఆ సీఎం కూడా వయసు అయిపోయింది, ఏం దమ్ లేదు. తర్వాత మరి వాళ్ళ అబ్బాయి ఉన్నాడుగా లోకేష్, ఆయన లోకేష్ కూడా అంత మెచ్యూర్ లేదండి, మెచ్యూరిటీ లేదు. ఇంకా పోవాలా ఆయన, ఇంకా మెచ్యూరిటీ రావాలంటే పోవాలా, నలగాల, ఇంకా రాజకీయాలలో నలగాల. మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఏమన్నా నెక్స్ట్ కాబోయే ఇంకా నెక్స్ట్ ఈ తూరి జగన్ రావాలని కోరుకుంటాడా నేను. కడప అంజద్ బాషా రావాలని కోరుకుంటాడా. ఏముంటాయండి, డెవలప్ అయితే చాలు మనకు కడప. ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే బాగుంటుంది. డెవలప్మెంట్ ఏంటి మీ ఉద్దేశంలో? ఇంకా ఈయన మనకు కడపకు రోడ్లు గీడ్లు అన్నీ ఇంకా బాగా చేసినారు. ఇంకా కొంచెం ముందర చేసింటే ఇంకా బాగుండేది. లాస్ట్లో చేసినారు. కొన్ని సంవత్సరాల నుంచి ఇట్నే పడిపోయి ఉన్నాయి బీడులు, రోడ్డులు. ఇప్పుడు బాగా చేసినాడు మనకి ఇక్కడ కడప వరకు. బాగానే ఉందండి నాయకత్వము. ఏమంటే స్టేట్ డివైడ్ అయిపోయి అప్పుల్లో ఉంది కాబట్టి మన స్టేటు ఇంకా ఇంప్రూవ్మెంట్ కాలేదు. ఇంకా కావాలా, ఇంకా కావాలా. మళ్ళీ గ్రాడ్యుయేట్స్కి ఇచ్చినాడు కదండి, వాలంటీర్లకు ఉద్యోగాలు 3 లక్షలు ఏమో ఇచ్చినాడు కదండి. అది కూడా వాళ్ళకు అనుకూలం కాబట్టి వచ్చినారు కదా. 5,000 ఇస్తా అన్నా కూడా నా దగ్గర వాళ్ళకి నచ్చితేనే కదా ఉద్యోగం తీసుకునింది. లేకుంటే వెళ్ళిపోవచ్చు కదా, వాళ్ళు తీసుకుని చేసుకుంటున్నారు కదా ఏదో ఒకటి. అది ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా. ఇంకా ఉద్యోగాలు ఇస్తాడు, సెకండ్ టైం వస్తే ఇస్తాడు అనుకుంటాడా నేను. ఏం లాస్ ఏం రాదు జగన్ వస్తే. ఇంకా వేరే పార్టీ పోతే మనకు ఇంకా లాస్ వస్తుంది స్టేట్కు. ఒకడైతే చైన్ లాగుతా పోతా అంటే వానికి తెలుసు లాజిక్స్. ఆ లాజిక్స్ మీదనే నెక్స్ట్ సీఎం వస్తే మనకు బాగుంటుందని. మళ్ళీ సీఎం మారిపోతే మళ్ళీ రెడ్ వచ్చా మొదలు వచ్చాయని కథ. అట్లా ఉంటుంది. కొన్ని 10 సంవత్సరాలన్నా ఒక సీఎంకి ఇస్తే మనం ఆయన డెవలప్ చేస్తాడని నా ఉద్దేశం. నా తరపు నుంచి ఇవ్వాలని ఉండ. ఇక పబ్లిక్